కాళేశ్వరం ఈఈ శ్రీధర్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ఇరిగేషన్ చీఫ్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని గతేడాది జూన్ 27న శ్రీధర్కు రాహుల్ బొజ్జా ఆదేశించారు. అయితే అధికారుల ఆదేశాలను శ్రీధర్ బేఖాతారు చేశారు. బదిలీ అయిన తర్వాత కూడా ఏడాది పాటు చొప్పదండిలోని శ్రీధర్ ఈఈగా పనిచేశారు. ఈఎన్సీ అనిల్ ఆదేశాలతోనే శ్రీధర్ పనిచేసినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. ఈఎన్సీ అనిల్ శ్రీధర్ సంబంధాలపై ఏసీబీ లోతుగా ఆరా తీస్తుంది. ఏసీబీ కస్టడీలో శ్రీధర్ను అధికారులు విచారించనున్నారు. ఈఎన్సీ అనిల్ పాత్రపైన ఏసీబీ విచారించనున్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం ఈఈ శ్రీధర్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇరిగేషన్ చీఫ్ ఆఫీసులో రిపోర్టు చేయాలని గతేడాది జూన్ 27న శ్రీధర్కు రాహుల్ బొజ్జా ఆదేశించారు. అయితే అధికారుల ఆదేశాలను శ్రీధర్ బేఖాతారు చేశారు. బదిలీ అయిన తర్వాత కూడా ఏడాది పాటు చొప్పదండిలోనే శ్రీధర్ ఏఈగా పనిచేశారు. ఈఎన్సీ అనిల్ ఆదేశాలతోనే శ్రీధర్ పనిచేసినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. ఈఎన్సీ అనిల్ శ్రీధర్ సంబంధాలపై ఏసీబీ లోతుగా ఆరా తీస్తుంది. ఏసీబీ కస్టడీలో శ్రీధర్ను అధికారులు విచారించనున్నారు. ఈఎన్సీ అనిల్ పాత్రపైన ఏసీబీ విచారించనున్నట్టుగా తెలుస్తుంది.